బౌద్ధ దీక్ష తీసుకున్న తర్వాత చాలా మంది దీన్ని అంబేద్కర్ బుద్ధ అండ్ ఇస్ ధమ్మ అనే బుద్ధిజం మీద రాసినటువంటి గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఇంటర్ప్రిట్ చేసే క్రమంలో అంబేద్కర్ చెప్పినటువంటి బుద్ధ అండ్ ఇస్ ధమ్మను నవయాన బుద్ధిజం అని పిలవడము ప్రారంభించారు. అయితే ఈ నవయాన బుద్ధిజాన్ని మనము ఒకసారి పరిశీలించినట్టుంటే కాలమాన పరిస్థితులకు బుద్ధుడు బోధించినటువంటి 4 నోబుల్ ట్రూత్స్ ను అంబేద్కర్ గారు చాలా పరిశోధించి భారతదేశానికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి తను రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సూత్రాలను కూడా ఏ విధంగా అన్వయించవచ్చో మనము పరిశీలించవచ్చు. అమెరికాలో జెఫర్సన్ కూడా అమెరికా రాజ్యాంగం రాసినటువంటి మాన్యులు జెఫర్సన్ కూడా బైబిల్లో ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ అశాస్త్రీయమైనటువంటి సూక్తులు ఏవైతున్నాయో వాటిని తొలగించి ఆనాటి అమెరికన్ సిస్టానికి సరిపోయేటటువంటి బైబిల్ను తను రిఫార్మ్ చేయడం కూడా జరిగింది. దాన్నే జెఫర్సన్ బైబిల్ అని కూడా అంటారు. అదేవిధంగా అతని శిష్యుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు బుద్ధుని యొక్క 4 నోబుల్ ట్రూత్స్ ను రీఇంటర్ప్రిట్ చేసే భారతదేశానికి నేటి పరిస్థితులకు రీఇంటర్ప్రిట్ చేసి తను బుద్ధుడి మొదటి సూక్తి అయినటువంటి నోబుల్ ట్రూత్స్ లో మొదటిది అయినటువంటి దుఃఖ ఆర్ సఫరింగ్ ఏదైతే ఉందో అది మనము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆలోచించినట్టుంటే సూపర్ న్యాచురల్ క్లెయిమ్స్ ను పక్కకు పెట్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇగ్నోరెన్స్, పావర్టీ, అదేవిధంగా డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనుషుల్లో జరిగే అసంతృప్తి, దుఃఖానికి కారణమని అంబేద్కర్ గారు నిర్వచించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల సమాజం వల్ల జరిగే వివక్షను కూడా విపరీతమైన సఫరింగ్ గా తను అభివర్ణించాడు. అదేవిధంగా రెండవ నోబుల్ ట్రూత్ అయినటువంటి కాజ్ అంటే ఈ దుఃఖానికి కారణం. ఈ దుఃఖానికి కారణం ఏంటంటే ఈ దుఃఖానికి కారణము ఇంజస్టిస్ అంటే క్యాస్ట్ ఇంజస్టిస్ అనేది చెప్పుకోవచ్చు. మనం క్యాస్ట్ అప్రెషన్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి మూడవది అయినటువంటి సెసేషన్ ఆఫ్ సఫరింగ్ అంటే ఏ విధంగా ఈ నిర్మూలన జరగాల అని చెప్పి మనము అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం చూసినట్టుంటే అది రాజ్యాంగంలో కూడా తను పొందుపరిచాడు. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమానత్వము,
స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అంటే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఏదైతే ఉన్నాయో ఇది తను రాజ్యాంగంలో పొందుపరిచి ఇవి 3 ప్రజలు సరిగా అర్థం చేసుకొని అంటే రాజ్యాంగంలో రాసినటువంటి ఈ సూక్తులను అంటే ప్రియాంబుల్ ఏదైతే చెప్పాడో డాక్టర్ అంబేద్కర్ గారు దాన్ని ప్రజల్లో భావనగా వచ్చినట్టుంటే ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తను భావించడం జరిగింది. అందుకే తను రాజ్యాంగము రాసే క్రమంలో తను చాలా స్పష్టంగా చెప్పాడు. తను తీసుకున్నటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఏదైతుందో అది తను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోలేదని, తను మార్గదాత అయినటువంటి బుద్ధిజం నుంచి అంటే బుద్ధుని సూక్తుల నుంచి తీసుకున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి బుద్ధుడు చెప్పినటువంటి 4వ నోబుల్ ట్రూత్ అయినటువంటి 8 ఫోల్డ్ పాత్ ఏదైతే ఉందో ఆ 8 ఫోల్డ్ పాత్ను డాక్టర్ అంబేద్కర్ గారు పునర్నిర్మించే క్రమంలో భారతదేశానికి అన్వయిస్తూ చాలా స్పష్టంగా తను ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ అంటే బోధించు, తర్వాత ఎడ్యుటేషన్ సంఘర్షించు, అదేవిధంగా ఆర్గనైజ్ చేయడం అంటే సమీకరించడం. ఈ విధంగా తను ఇచ్చినటువంటి స్లోగన్స్ను 8 ఫోల్డ్ పాత్ ఏదైతే బుద్ధుడు చెప్పాడో ఒక వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతత కొరకు, మానసిక ఎదుగుదలకు బుద్ధుడు ఏ విధంగా అయితే 8 ఫోల్డ్ పాత్ ఏదైతే చెప్పాడో అంబేద్కర్ గారు దాన్ని నిర్వచించే క్రమంలో భారతదేశానికి పీడిత జనాలకు, పీడిత వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం కొరకు, సాంస్కృతిక న్యాయం కొరకు, అదేవిధంగా ఆర్థిక న్యాయం కొరకు, లాస్ట్‌గా స్పిరిచువల్ న్యాయం కొరకు కూడా తను ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్ ది పీపుల్ అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అయితే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని మనం అన్వయించినట్టుంటే తను మాంగ్స్ తను చెప్పింది ఏంటంటే సోషల్ సర్వెంట్స్‌గా ఉండాల. కానీ ఏదో ముక్కు మూసుకొని అడవులలో ఏకాంతంగా ఉండి తనకు తాను లిబరేట్ చేసుకుంటే సరిపోదని చెప్పి బుద్ధుడు బోధించినటువంటి బుద్ధిజాన్ని తను సామాజిక న్యాయం కొరకు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మాంగ్స్, భిక్షువులు సోషల్ సర్వెంట్స్‌గా బోధించాలని చెప్పి తను చెప్పడం జరిగింది. ఈ విధంగా జెఫర్సన్ ఏ విధంగా అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఏ విధంగా అయితే అందులో ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి జెఫర్సన్ బైబిల్ ఏ విధంగా రాశాడో అదే విధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కూడా బుద్ధ అండ్ హిస్ ధమ్మతో పాటు రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి అతి ముఖ్యమైన గ్రంథాల్లో అంటే నాకు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే రాజ్యాంగం అనేది అదొక బుద్ధిస్ట్ గాస్పెల్‌గా మనము అభివర్ణించొచ్చు. ఎందుకంటే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ సిద్ధాంతంగా అదేవిధంగా ప్రజలను ఆర్గనైజ్ చేసే క్రమంలో మనము ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని తను ఏ విధంగా అయితే స్లోగన్ ఇచ్చాడో దాన్ని వాస్తవ రూపం దాల్చాలంటే అంటే కాన్స్టిట్యూషన్ వాస్తవ రూపం దాల్చినట్టుంటే సమాజంలో అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్‌తో తను రాజ్యాంగం రాయడం జరిగింది.
కాబట్టి ఈ విధంగా జెఫర్సన్ మాదిరిగానే అంబేద్కర్ కూడా అంబేద్కర్ రాసినటువంటి బుద్ధా ఇస్ ధమ్మను జెఫర్సన్ రాసినటువంటి బైబిల్ యొక్క మోడిఫికేషన్ మనము పోల్చవచ్చు. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనము బుద్ధిస్ట్ గాస్పెల్గా తీసుకోవచ్చు. బుద్ధుడు చెప్పినటువంటి 4 నోబుల్ ట్రూత్స్ ను కూడా ఈ విధంగా అంబేద్కర్ ఫిలాసఫీలో మనము ఇంటర్ప్రిట్ చేయొచ్చని నేను భావిస్తా ఉన్నాను. బుద్ధిజం అనేది ఒక ఫిలాసఫీ గాక సామాజిక న్యాయం కొరకు బుద్ధుడు బోధించాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని ఒక బుద్ధిస్ట్ గాస్పెల్గా చేసి సమాజ న్యాయం కొరకు, సామాజిక న్యాయం కొరకు, సామాజిక ప్రజాస్వామ్యం కొరకు రాశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.